మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. థాయిలాండ్లో ఓ విల్లాలో వార్న్ మృతి చెందాడు. అయితే అంతా గుండెపోటు కారణమని భావించారు. దీనికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విల్లా నుంచి ఓ వస్తువును తొలగించినట్టు బ్రిటన్ మీడియా సంస్థ కథనంలో ప్రచురించింది. లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఒక ఔషధం బాటిల్ ఘటనా స్థలంలో లభ్యమైందని, దాన్ని అక్కడి నుంచి తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. వార్న్ చనిపోయేటప్పుడు ఘటనా స్థలానికి వెళ్లిన ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్కి అక్కడ ఓ ఔషధ బాటిల్తో పాటు వాంతులు, రక్తపు మరకలు కనిపించాయంటున్నారు. ఆ మాత్రలను అక్కడి నుంచి తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, దీంతో వాటిని మాత్రం తొలగించారని తెలుస్తోంది. అయితే ఆ మాత్రలను వార్న్ ఎంత మోతాదులో తీసుకున్నాడన్న విషయం తెలియాలంటున్నారు. షేన్ వార్న్ మృతి మిస్టరీని కప్పిపుచ్చేందుకే ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ అధికారుల పాత్ర ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే దేశానికి చెందిన ప్రముఖుడు ఈ స్థితిలో చనిపోయాడన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు అలా చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. థాయిలాండ్లోని కోహ్ సమూయి ద్వీపంలోని విల్లాలో షేన్ వార్న్ 2022 మార్చి 4న హఠాన్ మరణం చెందాడు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆవేదనకు గురి చేసింది. అయితే షేన్ వార్న్ తన విల్లాలో అచేతనంగా పడి ఉన్నారని, వైద్య బృందం ఎంతగా ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారని అతడి సిబ్బంది అప్పట్లో వెల్లడించారు. వార్న్ మరణానికి గుండెపోటు కారణమై ఉండొచ్చని భావిస్తున్నామని చెప్పారు. అయితే స్థానిక ఆసుపత్రి ఇచ్చిన పోస్ట్ మార్టం నివేదికలు మాత్రం వార్న్ది సహజ మరణమని ఉంది.